ఇక్కడ వచ్చాము, ఆ చిన్నపిల్లలు అద్భుతంగా డాన్స్ చేస్తారు. ఆ ఎనర్జీ ఉందంటే ఏడికి వచ్చాట్టు పాలవంచకొచ్చా. అయినా మా ఆడల మజాక చాలా అదృష్టం చేసుకుందండి. ఎందుకంటే ఇక్కడ అందమైన సమంతాలు ఉన్నారు, సరదాగా ఉండే కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. వీళ్ళు ఇట్లున్నారంటే వీళ్ళలోకి వెళ్ళి సెలెక్షన్ వచ్చి ఆడ మంచి మార్కులు కొట్టేసి ఈడి వరకు పార్టిసిపెంట్స్ లో వచ్చారంటే వాళ్ళేం చేస్తారు చూద్దాం. గట్టిగా చెప్పలేదు. వెల్కమ్ దే. పార్టిసిపెంట్ సూపర్ ఎంట్రీ ఇచ్చేసారు. చాలా అందంగా ఉన్నారు, అందమైన నవ్వులు తీసుకొని వచ్చారు. మీ పేరండి? ఆయిషా. 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 ఆయిషా ఏం చేస్తుంటారు ఆయిషా? ఈసీ ఫస్ట్ ఇయర్. ఈసీ ఫస్ట్ ఇయర్ బీటెక్. అందుకే అంత టెక్. మీ పేరమ్మా? సుమేరా. సుమేరా మీరేం చేస్తుంటారు? నేను ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఈసీ. నీ సీనియర్ ఈవిడ? కొంచెం కూడా భయం లేదు? లేదు, మేము చాలా జోవియల్ గా ఉంటాం అసలుకి. అవునా? అందుకే ఈ కాలేజ్ నంబర్ 1 కాలేజ్ అయింది. వెరీ గుడ్, సూపర్. మీ ఇద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెరీ గుడ్. మీ పేరండి? పుష్ప. పుష్ప గారు మీరు టీచరా ఇక్కడ? ఎందుకంత నిరసంగా చెప్తున్నారు? ఎవరండి మీకు ఏమవుతారు ఆవిడ? తోటికోడలు. తోటికోడలా? చిన్నప్పటి నుంచి అంతేనా? అయ్యో. మీ పేరండి? అరుణ. అరుణ గారు మీరేం చేస్తుంటారు? మా వారితో బిజినెస్ చేస్తుంటా. మీ వారితో బిజీగా ఉంటారు? బిజినెస్ చేస్తుంటా. బిజినెస్ ఏం బిజినెస్ అండి? గోల్డ్ బిజినెస్. ఏంటి 2 తులాలు కొంటారా? మీరు ఫ్రీగా ఇస్తారు చూడండి ఫ్యూచర్ లో. ఈవిడ మా అత్త. అత్త తోటికోడలు నాకేమైంది? చిన్నత్త. చిన్నత్త నువ్వు భజన ఎంత బాగా చేస్తావు తెలుసా అత్త. ఇప్పుడు చూడండి మా టీం వాళ్ళు అద్దరు కొడతారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఎవరి గోలా? టీమ్ ఏ అండ్ టీమ్ బి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. టీమ్ ఏ రెడీ? యా. క్రికెట్ లో ఎన్ని వికెట్స్ ఉంటాయి? అసలు వికెట్స్ ఉండవు. వికెట్స్ క్రికెట్ లో ఎన్ని వికెట్స్ ఉంటాయి? 10 వికెట్స్ ఉంటాయి. సూపర్ ఆన్సర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నువ్వు పాస్ అవడం కష్టం. క్రికెట్ లో ఎన్ని వికెట్స్ ఉంటాయి? మా అత్తలు చెప్తారు చూడు. ఏముండవు. అది సూపర్ ఆన్సర్. రీజన్ చెప్పు. క్రికెట్ లో వికెట్ లేదు. క్రికెట్ లో ఏం లేదు. దొరికిపోయారు అత్త. మీరు తోపులు. మీరు చూడండి ఎంత సింపుల్ గా చెప్పేస్తారో. డాష్ ఉంటేనే డాష్ విలువ తెలుస్తుంది. చీకటి ఉంటేనే వెలుతురు విలువ తెలుస్తుంది. వెలుగు. వెలుగు. మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అవును, మా వాళ్ళకి హెల్ప్ చేస్తా. పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తా. నీకేందంట? రెడీ? నెక్స్ట్ మీకే కొన్ని పదాలు చెప్తాను. దానికి ఫన్నీగా మీ మైండ్ లో ఏదైతే ఫస్ట్ థాట్ వస్తుందో అది చెప్పాలి. ఫన్నీగా. చీపిరి. చీతు. చీపిరి అంటే చీతు అంటది. ఇప్పుడు అలా చీపిరి అంటే ఇల్లు గుర్తొచ్చింది. ఇల్లు గుర్తొచ్చింది. నీకు కూడా ఇల్లు కదా? చీపిరి అంటే మీ మామని కొట్టడం గుర్తొస్తుంది. చీపిరి అంటే ఏం గుర్తొస్తుంది? సూపర్. చీపిరి అంటే సైలెంట్ మూలకుంటుంది. అందుకే అంటే చెప్పాలి. ఇప్పుడు చిలిపి అంటే ఎవరు గుర్తొస్తారు? చిలిపి అంట గోళ్ళు కొరకటం. గోలు. చిలిపి మహేష్ బాబు. పాప నువ్వు చెప్పు. చిలిపి నాకేం గుర్తురాదు. చాలా కష్టం. రెడీ అత్త? చాలా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పమంటే ఏ న్యూస్ చెప్తారు? ఏదన్నా. రవి మా ఇంటికి డిన్నర్ కి వచ్చిండు. అది బ్రేకింగ్ న్యూస్ ఎందుకు? బ్రేకింగ్ న్యూస్. ఒక గాడిదికి ఒక అబ్బాయి పుట్టిండు. బ్రేకింగ్ న్యూస్. నీకు తనకి పెళ్ళైందని. బ్రేకింగ్ న్యూస్. రవికి నైట్ 7 o'clock పెళ్లి. ఎవరితో? ముందుగా మీ జెల్. ఒప్పుకున్నారు, వాళ్ళే ఒప్పుకున్నారు. సాసర్ లో రివర్స్ కప్పు.
ఈ లైన్ లో ఒక పేరు ఉంది, ఏంటది? ఆలోచించండి. సాసర్ లో రివర్స్ కప్పు. హలో చాలు చాలు వాళ్ళకి రాజగాని చాలు. పడిపోతే కష్టం. సారిక. చల్లగా ఉండే హీరోయిన్ ఎవరు? ఇది చెప్పండి మీరు. తోపులు తురుములప్ప. ఇప్పుడు తను సినిమాలు చేయట్లేదు. క్లూ. ఒక సినిమాలో తను గుడ్డిగా నటిస్తుంది. లైలా. ఎట్లా చెప్పండి? లయ ఎట్లా? హిమాలయాల్లో ఉంటది కదా, అందుకే లయా. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో ఇప్పుడు క్వశ్చన్లు అయిపోయాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు ఫాస్ట్ గా క్రేజీగా ఆన్సర్లు చెప్పారంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. సరే అత్త, పెద్ద పని చేసుకుని ఇచ్చేద్దాం అత్త, మనకు బంగారం షాప్ ఉంది పోనీలే. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. దాని పేరు కలర్ఫుల్ చిలక. సూపర్. మా ఆడియన్స్ నుంచి వచ్చేసారు మా అందమైన లేడీస్. మీ పేరండి? వాసవి గారు. అరుణ గారు. మీ పేరండి? లలిత గారు. సుగుణ గారు. భజన ఆపండి. ఒక సమంత, ఒక కాజల్ అగర్వాల్, ఒక శృతి హాసన్, ఒక రాహుల్ ప్రీత్ సింగ్. వాళ్ళు ఎంత అందంగా నడుస్తారో, ఎంత అందంగా నటిస్తారో వాళ్ళకంటే ఎక్కువ అందంగా మనం వయ్యారంగా నడిచి చూపెట్టాలి. ఓకేనా? పాలవంచ హీరోయిన్లు మీ నలుగురు ఇప్పుడు. సో రెడీ? ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. మ్యూజిక్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. సూపర్. వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళతో అందంగా నడిచారు అనుకుంటున్నారు, కానీ మన అత్త టీం మీరు. వాళ్ళకంటే అందంగా నడవాలి మీరు. ఓకేనా? మ్యూజిక్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. బ్యూటిఫుల్, వండర్ఫుల్. మీరు ఆ వయసులో ఉన్నప్పుడు ఎందుకు హీరోయిన్ అవ్వలేదు? అవుదాం అనుకున్నా కానీ ఛాన్స్ రాలే. ఛాన్స్ రాలేదా? మీరు వెళ్ళాలండి ఛాన్స్ దొరికి. ఛాన్స్ రాదు, ఇప్పుడు వచ్చింది, అందుకే. అప్పుడు రాలేదు. ఇప్పుడు నటన చూపెడతారా మీరు? ఇప్పుడు యాక్టింగ్ అని లీడ్ ఇచ్చారు కాబట్టి ఒక అద్భుతమైన సీన్ మన జీవితంలో, మీ అందరి జీవితంలో ఒక అద్భుతమైన మెమరీగా నిలిచిపోయి ఒక మెమరీ ఏంటంటే పెళ్లి చూపులు అనేది. అదే శ్రీకారం అండి. నేను మీ ఇంటికి వచ్చా మిమ్మల్ని చూడడానికి, కానీ నాకెందుకో అమ్మాయి బుద్ధులు ఉన్నాయి అనుకోండి. నేను కూర్చున్నాను, మీరు నన్ను ప్రశ్నలు అడగాలి. కానీ ఇక్కడ నటన ఎలా బయటకు వస్తుంది? మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఓకేనా? ఆ వీక్నెస్ చెప్తాను, ఆ వీక్నెస్ పాయింట్ ని పట్టుకొని నన్ను క్వశ్చన్స్ అడగాలి. ఎంత క్రేజీగా చేస్తారో చూద్దాం. కానీ అమ్మాయికి ఒక వింత వీక్నెస్ ఉంది. ఏంటంటే అమ్మాయికి నత్తి. ఓకేనా? ఆ నత్తిలో మీరు నన్ను ఎలా క్వశ్చన్స్ అడుగుతారు చూద్దాం. ఓకేనా? రెడీ. నేను వచ్చి కూర్చున్నాను. నమస్తే రవి గారు. నేను తెలుగు అమ్మాయిని చూడడానికి వస్తే ఉగాండా నుంచి అంటుంది. ఏంటంటే ఏంటమ్మా ఇవిడ ఇలా ఉంది? అమ్మాయికి కొంచెం నత్తి. మీ అమ్మాయికి కొంచెం నత్త. ఓ కట్నం ఎక్కువ ఇస్తారులే. మీరు ఏం చదువుకున్నారండి? ఏ స్లో మోషన్ లో పుట్టారా? బీటెక్ చదువుకున్నానండి. బీటెక్ చదువుకున్నారా? బీబీ అంటే బూత్ తిట్టినట్టుందండి నాకు. ఓకే, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? వంట చేస్తానండి. వంటనా? ఇదేం కొత్త డిష్ అన్నారు? అవునండి. సరే గాని మా అమ్మకి రాబోయే కోడలు అద్భుతంగా పాట పాడాలి అని చిన్న కోరిక. మీకు పాటలు వస్తాయా? నాకు పాటలు బాగా వచ్చండి. బాగా వస్తాయా? అవునండి. అయితే పాడండి ఒక పాట. గ్రీకు వీరుడు. గ్రీక్ వీరుడా? అమ్మా అది పాట. గ్రీక్ వీరుడు అలా వస్తుందమ్మా. గ్రీకు వీరుడు నా రాకుమారుడు. ఇంకా డూ 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 అన్నమాట చచ్చిపోతాడమ్మా. నేను వెళ్ళొస్తానండి. ఊరికెళ్ళి ఉత్తరం రాస్తా పెళ్లి ఓకేనా కాదా అని. మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అలాగేనండి. బాయ్ అండి. చిచి నాకు వస్తుందండి. వెరీ గుడ్, సూపర్ గా చేశారు. పెద్దమ్మ ఇప్పుడు నువ్వు ఓకేనా? అప్పుడు ఛాన్స్ రాలేదన్నావు కదా, ఇప్పుడు నీ నటన చూసి ఒక రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు ఇప్పుడు ఆడాల మజాకలో ఆవిడ ఏది నా హీరోయిన్ అనాలి. ఇప్పుడు ఆవిడకి నత్తున్నట్టు మీకు పాటలు పిచ్చి.
అంటే ఏది అడిగినా పాట రూపంలోనే అడుగుతున్నారు, ఏది మాట్లాడినా పాట రూపంలోనే అడుగుతున్నారు. రెడీ? ఓకేనా? ఇప్పుడు నేను పెళ్లి కొడుకుని నేను చూడడానికి వచ్చారు. రెడీ? రవి నువ్వెప్పుడు వచ్చావు, దేనికి వచ్చావు? ఏం చేస్తున్నారు మీరు? ఏం చదువుకున్నారు? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత మీ డాడీ దగ్గర డబ్బులు అయిపోయాయా? అంతే. లేకపోతే మీరు ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ మాత్రం కాలేదు, కానీ నాకు పెళ్ళయింది. పెళ్ళైతే నన్ను చూడడానికి పెళ్లి చూపులకు వచ్చారు. నీకు ఆల్రెడీ పెళ్ళైందంటే అవునగన్నా? నాకు ఇంకా వేరే ఎవరు దొరకలేదు. నీలాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు? నేనంటే ఎందుకు అంత ఇష్టం మీకు? అంటే నీలాంటి తేడా వాడు ఎప్పుడు వస్తాడా అని. నేను తేడా అని నీకెవరు చెప్పారు? చెప్పవలసిన అవసరం ఏలా? నిన్ను చూస్తే తెలియదా? ఇక ఎన్ని తిట్టిన తర్వాత నీకు గిఫ్ట్ ఎందుకు ఇస్తాను? నడు. ఛాన్స్ అంట, ఛాన్స్. నువ్వు ఉన్నావుగా చాలు. ఇంత తేడా వచ్చిన తర్వాత నాకు గిఫ్ట్ అవసరమా? నువ్వే ఒక పెద్ద గిఫ్ట్. ఈ ఛాన్స్ వస్తాయండి మీకు తర్వాత. రా పెన్నే. మీ పేరేంటండి? నా పేరేంటి? తువా ఉంచుతున్నారేంటండి? అది నా మ్యారేజ్. ఆండ్రసమా? నా పేరు రవి అండి. మీరేం చేస్తున్నారండి? ఏం చేస్తూ ఉంటారు? నేను రోజు 3 పూటలు తింటానండి. అది తప్ప రెండోది ఏం లేదా? మీరు మాట్లాడి ఉంచుతారండి. అది నా మ్యారేజ్ అండి. అది అయిపోతుంది. ఆండ్రసమా? ఇంకా మీరు డ్రెస్ చాలా బాగుందండి. బాగుందంటారా? బాగుందండి. మీరు ఏం చదివారండి? నేను ఎంబీఏ చేశాను. అంతకంటే ఇంకెక్కువ చదవలేదా? ఎంబీఏ. మీరు మేనరిజం అని కూడా ఉంచుతున్నారండి కలిసి. అదే నా మ్యారేజం అండి, అంతకంటే ఇక. సరే, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? సరే, మీకు పాట పాడడం వస్తుందా? వస్తుందా రాదా? మీ ఆయన గురించి చెప్పండి. మ్యానరిజం కదా అది, అంతే. అవును. మీరు టీవీ చూస్తుంటారా? డైలీగా. ఇప్పుడు తూ అన్నది. అవును, ఇప్పుడు తూ అన్నది. చూడండి, యాంకర్ రవి గురించి చెప్పండి. వామ్మో, కానీ సూపర్. వామ్మో, మామూలుగా ఆడుకోలేదుగా నన్ను. లాస్ట్ అండ్ ఫైనల్, ఆల్ ది బెస్ట్. ఆవిడికి తూ ఉన్నట్టు మీకు చీమిడి తీసే అలవాటు. రెడీ, యాక్షన్. నమస్కారం అండి. బాగున్నారా? చాలా అందంగా ఉన్నారు. నేను ఎలా ఉన్నాను? అర్థమైంది అనుకుంటాను మీకు. నేను చాలా అంటే బ్రాండెడ్ వేసుకుంటానండి. నేను అసలు నాన్ బ్రాండెడ్ షర్ట్లు కానీ. ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? నాకెందుకు పూస్తున్నారు? చదువుకున్న అమ్మాయి కదా. జలుబు చేసింది. జలుబా? అయితే ఓకే, టాబ్లెట్లు తీసుకోండి. నేను చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడిని అండి. ఇదే మాట్లాడుతున్న ముక్కు సీతారు ఏంటండి? జలుబు చేసింది. జలుబు చేసింది, టాబ్లెట్లు వేసుకోండి. అసలు అమ్మాయిలు అయితే పిచ్చండి నా వెనకాల. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుందామని, మిమ్మల్ని చేసుకుందామని ఫిక్స్ అయ్యా. పనులు బాగా వచ్చా? వస్తాయండి. వంట చేస్తారా? అయ్యో, అద్భుతంగా చేస్తా. ఏ వంటలు బాగొచ్చు? నాకు బంగాళదుంప కర్రీ వస్తుందండి. ఇంకేంటి విశేషాలు? ఇంకా బట్టలు బాగా ఉతుకుతానండి నేను. బాగున్నారండి. బాగున్నానా? మా వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతుకున్నాను. అవునా? నేను ఓకేనా అండి మీకు? ఓకేనండి. ఓకేనా? ఓకేనండి. నిజంగా సూపర్ అండి. చెయ్యి కడుక్కోండి. ఆహా, సూపర్. నలుగురు కూడా అద్భుతంగా చేశారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ముక్కు సీదర ఆవిడకి కాకుండా తూ అన్న ఆవిడకి. ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి.
మాస్ మహారాణి. రెడీ, గేమ్ సెటప్ రెడీగా ఉంది. ముంగట బోర్డు ఉంది, అవతల వైపు చిన్న రింగ్ ఉంది, అటువైపు బుల్లెట్స్, మార్కర్స్ అండ్ నా చేతిలో గన్ ఉంది. రైట్. సో ఇప్పుడు టీంలో ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు పరిగెడతారు, ఆ రింగ్ లో నిల్చుంటారు, ఆ బోర్డు వైపు చూసి టక్ మనం బుల్లెట్ కొడతారు, అది అతుక్కుంటది. ఒక కాలమ్స్ ఉన్నాయి, పక్కన అక్షరాలు ఉన్నాయి. ఓకేనా? ఆ కాలం మీద ఏ అక్షరం కి మ్యాచ్ అయ్యే కాలం మీద పడుతుందో ఆ అక్షరంతో పక్కన రవి మీద మీ అభిప్రాయం అని ఉంది పైన హెడ్డింగ్. ఆ లెటర్, ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యేది ఏదన్నా పదం, ఏదన్నా సెంటెన్స్ మీరు స్టార్ట్ చేయొచ్చు. నా మీద అభిప్రాయం రాయొచ్చు. రాసిన తర్వాత పరిగెట్టుకుంటారండి, ఇంకో పార్టిసిపెంట్ కి షేక్ హ్యాండ్ ఇవ్వండి, వాళ్ళు వెళ్తారు, బుల్లెట్ పెడతారు, కొడతారు, రాస్తారు, వస్తారు. ఎవరైతే ఎక్కువ అభిప్రాయాలు రాస్తారో వాళ్ళే విన్నారు. సో ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం ఈ రౌండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. నొప్పు గట్టి నొప్పు. రెడీ, యాక్షన్, స్టార్ట్. చూసి అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. నెక్స్ట్ పెట్టేయాడ పెట్టే. నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల, మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. వెరీ గుడ్. రాయ్ రాయ్ తొందర రాయ్. ఇది కొట్టడానికి ఏమైంది గో అట్లా. సో మొత్తానికి అట్లా ఆడిరు అనమాట. కానీ 2 రాశారు. ఏమి రాశారు? ఫస్ట్ గా వచ్చింది పాపకి, గజని రవి అంట. ఇంకోటి కింద జా వస్తే జనా జెంటిల్మెన్. జెంటిల్మెన్ ఎట్టయితుంది? ఏది? జా నా టీ వా మా నా జనటి మా ఏంటమ్మా? ఇట్రా ఇట్రా అక్క. జెంటిల్ ఇదిగో చూడండి, ఇట్లా ఇలా అని ఇలా ఉంది. ఏందది? అది ఏందది? అగో నా అంటే ఇలా ఉంటది. మరి అదేంది? జన్ జనా జన్ అర్రే జన్ టేల్ మా జంటల్ మన్ మన్. Your time starts in 3, 2, 1 go. La second. నాకు కీలుగుర్రం కావాలి ఎంత బాబా. ఈతనే వస్తది. గారులేడి తెస్తవా బాబా. ఇంద్రుడా. నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల, మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. Next. అయ్యో అయిపోయింది. మొత్తానికి వీళ్ళు గెలిచారు. ఎందుకంటే 4-5 రాశారు. ఏమేమి రాస్తారో చూద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది? ఈ వచ్చింది. ఈ అంతే నా మీద ప్రేమతోని నేను ఇంద్రుడు అని రాసింది. ఐ లవ్ యూ అత్త. నెక్స్ట్ మా పెద్దత్త వచ్చింది. మా పెద్దత్త రాగానే ఏమొచ్చింది? 2 పడ్డాయి. ఈ గా పడ్డది, ఈ పడ్డది. గాతోని గలగల మాట్లాడతాడు, మళ్ళీ ఈతోని ఇలవేలుపు మా ఇంటికి. లాస్ట్ కి పూ అని వచ్చింది. చిన్నతకు పూ అని వస్తే మా దేవుడికి పూజ చేయొచ్చు. ఈ దెబ్బతో ఎపిసోడ్ కదా మా పెద్దత్త వాళ్ళు గెలిచారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్.
బాలవంచలో ఆడాల మజాకా అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వండర్ఫుల్ కాలేజ్ లో ఈ ఎపిసోడ్ సూపర్ గా ఎండ్ అయిపోయింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా పెద్దత్త చిన్నత్త ఫేస్ లో చిరునవ్వు చూడండి. ఆహా, ఇప్పుడు అయిపోయింది ఎపిసోడ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ కలుసుకుందాం. కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్, కొత్త ఊర్లో. నేను రవి గారు మాత్రం ఉంటాడు రేపు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 వరకు. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా, బాయ్, గుడ్ నైట్. అబ్బా ఏ చల్లగా ఉంది అబ్బా. ఇట్లా నడిస్తే ఓడి ఎడిపోయాడు డింగ చేయబట్టి